ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ మూవీ వస్తుందంటే మరో ఇండస్ట్రీ నుంచి కూడా ఓ స్టార్ మూవీ వస్తుంది. ఇటీవల వార్ 2 కి పోటీగా కూలీ ఇలా వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కన్నడ బిగ్ మూవీకి పోటీగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మూవీ రాబోతుంది. యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కేజీఎఫ్ సిరీస్ తర్వాత అతని అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. కేజీఎఫ్ 2 1000 కోట్లకు పైగా వసూలు సాధించి పాన్ ఇండియా స్థాయిలో యష్ స్టార్డమ్ను పెంచడంతో టాక్సిక్ కూడా అదే రేంజ్లో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ స్వయంగా నిర్మిస్తున్నారు. మొదట 2025 సెప్టెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం విఎఫ్ఎక్స్ షూటింగ్లో జాప్యం కారణంగా 2026 మార్చి 19కి వాయిదా పడింది. చిత్ర యూనిట్ ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. సినిమా షూటింగ్ మరో నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. లేదంటే అక్టోబర్ 2025 వరకు సాగవచ్చు. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు 2026 జనవరి చివరి నాటికి పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు. యష్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తూ కేజీఎఫ్ స్థాయి యాక్షన్తో పాటు కొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ లీక్ల ద్వారా అంచనాలను మరింత పెంచుతోంది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై హైప్ పెరిగింది. మరోవైపు అదే రోజున సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం లవ్ అండ్ వార్ కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ప్రేమ, యాక్షన్ డ్రామాతో కూడిన కథాంశంతో రూపొందుతోంది. భన్సాలి సినిమాలకు ఉండే ప్రత్యేక ఆకర్షణ విదేశీ లొకేషన్లలో భారీగా చిత్రీకరణ, రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆసక్తిని తెచ్చిపెట్టాయి. ఈ రెండు పెద్ద చిత్రాలు ఒకే రోజున విడుదలైతే బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ తప్పదు. గతంలో కూలీ మరియు వార్ 2 చిత్రాలు ఒకే రోజున విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పడిన సందర్భం ఉంది. అందుకే టాక్సిక్ లేదా లవ్ అండ్ వార్ రెండింటిలో ఒకటి విడుదల తేదీని మార్చితే రెండు చిత్రాలకు మంచిదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు విభిన్న జోన్లలో ఉండడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. టాక్సిక్ యాక్షన్ డ్రామాగా, లవ్ అండ్ వార్ పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల పోటీ ఆసక్తికరంగా ఉండనుంది.